కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ వెంట వచ్చున్నది ఎంవి రామిరెడ్డి కథలు కథా సంపుటం నుండి తాలు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ మువ్వా వెంకటరామిరెడ్డి 1970వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ అమరావతి, గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి నల్లగండ్ల, హైదరాబాద్లో స్థిరపడిన కవి, కథకులు, జర్నలిస్టు, సేవా తత్పరులు. 11 సంవత్సరాలు ఈనాడు సబ్ ఎడిటర్గా పనిచేశారు. 2006 సంవత్సరం నుంచి రామ్కీ ఫౌండేషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథా సంపుటులు వెలువరించారు. ప్రచురించిన పుస్తకాలు: కవిత్వం బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిర్వచనం. కథలు వెన్నలో లావా, వెంట వచ్చున్నది, స్పర్శవేది. ఇతర ప్రక్రియలు: ఒక నవల, సగంకాలిన జీవితం చిత్తూరులో ప్రచురితమైంది. 4 రేడియో నాటికలు, 2 రేడియో నాటకాలు, 30కి పైగా విమర్శా వ్యాసాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల జీవిత కథనాలు 30 వరకు రాశారు. సంపాదకత్వం వహించినవి 10వ తరగతి తర్వాత రైతు కవిత డాక్టర్ పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు గారులతో కలిసి. వీరిని వరించిన పురస్కారాలు: ఆకాశవాణి జాతీయ స్వరభాషా కవి సమ్మేళనం 2023, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం 2022, చెంగవల్లి వెంకటరమణయ్య స్మారక సాహితీ పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి కిడుగు రామమూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం 2022, ప్రియమైన రచయితల సంఘం విశిష్ట సాహితీ పురస్కారం 2022, మాడభూష రంగాచార్య స్మారక పురస్కారం 2021, కొలకలూరి భాగీరథి కథానిక పురస్కారం 2020, అంగలకుతిటి సుందరాచార్య స్మారక పురస్కారం 2020, శకుంతలా జైని కళా పురస్కారం 2020, కొండసాని నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం 2019, వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం అరసం వరంగల్ 2019, ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం సిద్దిపేట తెలంగాణ 2017, గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు 2016, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఢిల్లీ 2013, చెలిమి సాంస్కృతిక సమితి పురస్కారం మనిషి జాడకు 2012, కోటపాటి మురహర్రావు సాహితీ పురస్కారం 2012, ఎస్విడి సాహితీ పురస్కారం 2011, ఆంధ్ర నాటక కళా సమితి కవితా పురస్కారం 2003, రంజని కుందుర్తి అవార్డు 2002, రచన కథాపీఠం పురస్కారం 2001, కాశీభట్ల హనుమాంబ స్మారక కథా పురస్కారం 2000 సంవత్సరం. తండ్రి గారి స్మృత్యర్థం స్థాపించిన మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1998వ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సుమారు 45 మంది పిల్లల చదువుకు ఆర్థిక సాయం, వారిలో 25 మంది వరకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు అడపాదడపా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన, వృద్ధాలయం నిర్వహణ. ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు 15 పుస్తకాలను ప్రచురించారు. ఆకాశం ఉరివింది, మేఘాలు గర్జించేయి, మబ్బులు తనువులు పెనవేసుకుని వర్షానికి జన్మనిచ్చాయి. ఎండి బీటల బారెను వ్యవసాయ భూమిపై రాలిన తొలి చినుకు చుక్కను చిత్రంగా చూశాడు తండ్రి. కొడుకు మొహం విప్పారింది. నాన్నా, నేను వ్యవసాయం మొదలుపెట్టినట్లే నమ్మకంగా ప్రకటించాడు చిరు గర్వంతో. తండ్రి తల ఊపాడు అభావంగా. కానీ నాకు వరిసాగు గురించి ఏమీ తెలియదు కాబట్టి మీరు దగ్గరుండి గైడ్ చేయాలి, తండ్రి మార్గదర్శనాన్ని అభ్యర్థించాడు కొడుకు. తండ్రి తల ఊపాడు అంగీకారంగా. ఉత్సాహంగా ముందుకు సాగాడు కొడుకు. దుక్కి దున్నకం మొదలైంది. ఇనుప గొర్రును భూమిలోకి దింపి భారంగా కదులుతోంది ట్రాక్టరు. ఆ ఉరవడికి మట్టి పెళ్లలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి స్థానభ్రంశం చెందుతున్నాయి. శలగపారలతో గట్లు సరిచెయ్యాలి. తండ్రి సూచనను కొడుకు అల్లుకుపోయాడు. మెరగ్గా ఉన్న కట్టల తలల్ని తెగ్గొట్టాడు. పల్లంగా ఉన్న గట్లకు మట్టిని జోడించాడు. మధ్యలోని ప్రదేశాన్ని చదును చేశాడు. చూడచక్కని మడి తయారైంది. మడిని నీటితో నింపాలి. తండ్రి ఉద్బోధ.
ఆ రంగుళాల పైపులోంచి నీళ్లు ప్రవాహంలా మడిలోకి ఉరికేయి. మడి నిండింది. ఇప్పుడు దమ్ము చెయ్యాలి. టైర్లకు బదులు వెనకవైపు పెద్ద పెద్ద ఇనుప చక్రాలు బిగించిన ట్రాక్టరు మడిలోకి దిగింది. నీటిలో గజగామినిలా కదులుతోంది. ఇనుప చక్రాలు బురదలో మెల్లగా దొర్లుతూ అట్టడు పొరల నుంచి మట్టిని తిరగతోడుతున్నాయి. తండ్రి సూచన మేరకు దమ్ము చేసేటప్పుడే బలం మందును మట్టిలో మమేకం చేశాడు కొడుకు. మడిచెక్క తయారైంది. దాని పక్కనే 2 ఎకరాల పొలాన్ని కూడా వరిసాగు కోసం అదే తరహాలో తయారు చేశాడు కొడుకు. మడిచెక్కలో నారు పొయ్యాలి. కొడుకు నారు జల్లాడు. చూస్తుండగానే మొలకలొచ్చాయి. చప్పట్లతో హాలు మారుమ్రోగింది. మొదటి వరుసలో కూర్చున్నాడు తండ్రి. తన పేరు పిలవగానే కొడుకు టీవీగా నడుచుకుంటూ వేదిక మీదకొచ్చాడు. ఐటీ శాఖ మంత్రి పెద్ద షీల్డ్ని అందించి కంగ్రాట్స్ అంటూ భుజం తట్టాడు. మంత్రితో కరచాలనం చేసి జ్ఞాపికను గర్వంగా గుండెలకు హత్తుకుని వేదిక దిగిపోతున్న కొడుకును మెరుస్తున్న కళ్లతో చూశాడు తండ్రి. అందరితో పాటు తను చప్పట్లు కొట్టాడు. హైదరాబాద్లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ల నుంచి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కొడుకు ఓ రోజు తండ్రికి ఫోన్ చేశాడు. వచ్చే ఆదివారం నాకు సన్మానం ఉంది నాన్న. మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను. నువ్వు అమ్మ తప్పకుండా రావాలి ఆనందంగా చెప్పాడు. ఇంతకీ ఏం సాధించావనిరా నీకు సన్మానం? తండ్రి ఆ ప్రశ్న వేస్తాడని కొడుక్కి బాగా తెలుసు. నేను కొత్త యాప్ కనిపెట్టాను చెప్పాడు కొడుకు. యాప్ అంటే? అమాయకంగా అడిగాడు తండ్రి. అదో రకం సాఫ్ట్వేర్ నాన్న. గవర్నమెంట్ అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ యాప్ సీఎం గారికి బాగా నచ్చిందట. కొడుకు మాటల్లో సంతోషం పొంగి పొర్లుతోంది. నువ్వు చేసే పని ప్రజలకు ఉపయోగపడాలి గాని సర్కార్కెందుకురా? అది ఫైనల్గా ప్రజలకే ఉపయోగపడుతుంది నాన్న. పోరా, పెతోడు పొయ్యి ప్రభుత్వానికి ఊడిగం చేస్తాడు. ఓం ప్రథమం నీ టెక్నాలజీ మట్టి పిసుక్కునేవాడికి ఏమాత్రం పనికిరాదు. అట్లాంటిది ఏమన్నా చేద్దామని మీ బుద్ధికి తోచావదు. 10వ తరగతి పాస్ కాని తండ్రి తన జీవితాన్ని మట్టికే ధారపోయడం వల్ల అలాగే మాట్లాడతాడని మరోసారి రూఢి చేసుకున్నాడు కొడుకు. నాన్న, ప్రపంచంలో పాడి పంటలు తప్ప మిగతావన్నీ పనికిమాలినవేనన్న మీ అభిప్రాయం కాస్త మార్చుకోండి. కొడుకు కంఠంలో విసుగు. అంతగాక నీ సొల్లు ఫోన్లు, కంప్యూటర్లు తిండి పెడతాయా? తండ్రి చెయ్యి అప్రయత్నంగా ల్యాండ్ ఫోన్ రిసీవర్ మీద బిగుసుకుంది. ఎందుకు పెట్టవు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంతెంత జీతాలు వస్తున్నాయి. సర్లే, మనిద్దరికి గొడవలు ఎప్పుడు ఉండేవే కానీ రేపు సాయంత్రం బస్సుకి టికెట్ బుక్ చేశాను, బయలుదేరండి. మీరు ఇక్కడికి వచ్చాక తీరిగ్గా పోట్లాడుకుందాం కరాఖండిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు కొడుకు. భార్యకు ఆరోగ్యం సహకరించకపోవడంతో తండ్రి ఒక్కడే హైదరాబాద్ వచ్చాడు. నారుమడి పచ్చగా కళకళలాడుతోంది. అందులోని నారు తీసుకెళ్లి పక్కనున్న 2 ఎకరాల్లో నాటాడు కొడుకు. 10-15 రోజుల తర్వాత ఒకసారి కలుపు తీయాలా. కొడుకు రంగంలోకి దిగాడు. మహిళా కూలీలు కొంగు బిగించారు. మరమనుషుల్లా కదులుతూ కలుపు మొక్కల్ని పీకుతున్నారు. ఓసారి బలం మందు కొట్టాలా. తెల్లటి గుడికలు తెరచాపలా పైకి లేచి వరిమళ్లలో ఒదిగిపోతున్నాయి. బలం మందు కుదుళ్లలోంచి వేర్లలోకి వ్యాపించిన దాని గుర్తుగా మొక్కలు బాగా దుబ్బుకట్టాయి. వరిపైరు ఏపుగా ఎదుగుతోంది. తండ్రి సూచన మేరకు మరోసారి కలుపు తీసే కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాడు కొడుకు. పొటాష్, యూరియా కలిపి చల్లాలి. దాన్ని అమలు చేశాడు. పురుగు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించాడు తండ్రి. క్రిమిసంహారక మందు చల్లాడు కొడుకు. దినదినాభివృద్ధి చెంది కోతకి సిద్ధమైంది వరి. వరి కోసే ముందు అంతర పంట వేసుకోవచ్చు. మినువులు చల్లితే కాలం కలిసి వస్తుంది. మినువులు చల్లాడు కొడుకు. గింజపట్టిన కంకులతో వరి పొలం ఆకుపచ్చని లోకాన్ని తలపిస్తోంది. ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు తండ్రి. కొడుకు అవార్డును అందుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య మురిసిపోయింది. ఫోన్లో ఆగిపోయిన తండ్రి కొడుకుల సంవాదం తిరిగి మొదలైంది. ఎన్ని యాపులైనా ఒక యాప చెట్టుకు సమానం కాదు. మనిషికి గుప్పిడి గింజలు పెట్టగలిగితేనే ఏ టెక్నాలజీకైనా అర్థం, పరమార్థం తండ్రి వాదించాడు. నాన్న, కంప్యూటర్లను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వెక్కిరించడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు మనం కూడా తలెత్తుకు నిల్చున్నామంటే దానికి టెక్నాలజీయే కారణం. కొడుకు వివరణ. కానీ ఉత్పత్తినివ్వని ఏ పరికరమైనా అంత ప్రయోజనకరమైంది కాలేదు. అంటే వ్యవసాయం ఒక్కటే గొప్ప రంగమా? ఆ మాటకొస్తే అసలు వ్యవసాయం చేయడం పెద్ద గొప్పేమీ కాదు. తండ్రితో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు. చూడు చిన్నా,
నువ్వు కంప్యూటర్తో ఏమైనా చేయగలవేమో కానీ వ్యవసాయం మాత్రం చేయలేవు, తండ్రి ఘంటాపథంగా చెప్పాడు. పొరబడుతున్నారు నాన్న, దీంతో ఏదైనా చెయ్యొచ్చు, ఆఖరికి వ్యవసాయం కూడా. అవునా, ఏది చేసి చూపించు. తప్పకుండా, మీరే చూడండి, సవాలు స్వీకరించాడు కొడుకు. అలా అతను వ్యవసాయం మొదలుపెట్టాడు. వరి కోత మొదలైంది. కొడవళ్ల పదునుకు వరి మొక్కలు మొదలంటా తెగిపడుతున్నాయి. తండ్రి సూచన మేరకు పనలుగా విభజించి కట్టలు కట్టాడు. గూడు వేసే కార్యక్రమం చేపట్టాడు. చూస్తుండగానే పొలం నిండా గూళ్లు నిలబడ్డాయి. ట్రాక్టర్ వచ్చింది. కళ్ళం మొదలైంది. వరి పనల మీద ట్రాక్టర్ గుండ్రంగా తిరుగుతూ ఉంటే కంకుల నుంచి గింజలు వేరవుతున్నాయి. కళ్ళం నిండా పరుచుకున్న వడ్లు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని తండ్రి నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. భ్రమో నిజమో తేల్చుకోలేనంత ఆశ్చర్యంలో కొడుకు వంక విభ్రమంగా చూస్తున్నాడు. కొడుకు చేతులు చకచకా కదులుతున్నాయి. తూర్పార మొదలైంది. గాలివాటంగా చేటల్లోంచి వడ్లు నేల మీదకు దూకుతున్నాయి. రాసులు రాసులుగా ధాన్యం కళ్ళంలో ప్రత్యక్షమవుతోంది. వడ్లు ధారగా రాలుతున్న దృశ్యాన్ని ఫ్రీజ్ చేసి కొడుకు పైకి లేచాడు. వికటాటహాసం చేశాడు. సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. రెండు చేతులు గాల్లోకి విసిరి యాహూ అని బిగ్గరగా అరిచాడు. తండ్రి కొడుకు వంక విచిత్రంగా చూశాడు. కూర్చో, కూర్చో అని గర్దించాడు. కొడుకు నిశ్శబ్దంగా రివాల్వింగ్ చైర్లో కూలబడ్డాడు. గిద్దెడు, గిద్దెడంటే గిద్దెడి గింజల్ని బయటికి తీసి మీ ఆవిడికివ్వరా, దంచి బియ్యం తీసి అన్నం వండి పెట్టమనరా, స్థిరమైన కంఠంతో అన్నాడు తండ్రి. అప్పటిదాకా తన సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో కంప్యూటర్ తెరపై ఆకాశంలో ఉరుములు మొదలు ధాన్యం రాసుల దాకా డిజిటల్ మాయాజాలంతో వరి సాగు చేసిన కొడుకు తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు. మీరింతవరకు తాలు కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం 2016 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి